అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నోకరాజు నాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వైఎస్ వివేక గారి హత్య కేసు సంవత్సరాలు గడుస్తున్నా కూడా అసలు ముగింపు అనేది లేకుండా నిరంతరంగా జరుగుతూనే ఉంది. సిబిఐ కూడా ఏమీ లేదని చెప్పినా దానికంటూ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పని సునీత గారు వెళ్ళడము, నిజం చెప్పాలంటే ఒక సంస్థలు కూడా, ఎంక్వైరీ సంస్థలు కూడా చేయలేని విధంగా ఆమె తన ప్రశ్నలను ఏకంగా పబ్లిక్ డొమైన్ లో మీడియా సమావేశంలో పెట్టి మరి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడము, వరుసగా ఎంతమంది ప్రత్యర్థులు వచ్చినా కూడా తన యొక్క మాటలతో తన యొక్క పోరాటం అయితే కొనసాగిస్తూ ఉంది. మరి ఇంత చేస్తూ ఒక్క మహిళ తన తండ్రికి న్యాయం చేయాలని ఇంత చేస్తూ ఉంటే, మరి అకస్మాత్తుగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి అయితే పూర్తి స్థాయిలో బెయిల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి కేసు ఇంకా ఇంకా నీరు గారిపోతుంది. అసలు ఒక ఎండ్ అనేది లేకుండానే, నిందితులు ఎవరు తెలియకుండానే మిగిలిపోతుందంట. హత్యా రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు ఉమ్, ఆధారాలు చెరిపేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారమ్మా. అందులోని రాజకీయ హత్యానేరాలు చేసేటటువంటి వ్యక్తులు అంటే రాజకీయాలలో హత్యలు సార్. చేసేటటువంటి వ్యక్తులు పూర్తి పరిజ్ఞానంతో, అంటే ఉమ్, ఏ తప్పు చేస్తే ఎలా తప్పించుకోవచ్చు అనే పరిజ్ఞానంతో ఉంటారు కాబట్టి ఆ ఉమ్, కేసులు కొలిక్కి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఉమ్. జరిగింది హత్య. అది ఎవరు చేశారని అప్రూవల్ గా కూడా కొంతమంది మారారు. కానీ ఆ క్లియర్ గా అప్రూవల్స్ అర్థమైంది. కూడా చాలా మంది ఒకరి తర్వాత ఒకళ్ళు కారణం లేని విధంగా చనిపోతూ వస్తున్నారు కదా మరి. రాజకీయ హత్యలు అంటే ఇలానే ఉంటాయమ్మా. ఉమ్, ఏదేమన్నా మనంలాగా మన సామాన్యుల్లాగా ఒక హత్య జరిగితే జీవిత ఖైదు పడి జీవితాంతం అనుభవించి వయసునంతా అక్కడ కోల్పోయి పిల్లలు అన్యాయం అయిపోయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు సామాన్యులు. కానీ రాజకీయ నాయకులు ఎలా ఎస్ సార్. కాదు. కోట్ల రూపాయలు సంపాదించి ప్రజా సొమ్ముని దోపిడీ చేసి సంపాదించి ఉంటారు కాబట్టి, అంటే అందరూ కాదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి వ్యక్తులు అన్ని ఆధారాలు చెరిపేసుకుని ఎక్కడ ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా చూసుకుంటారు కాబట్టి కొన్ని ఇలాంటి కేసులు సాల్వ్ చేయాలంటే కొంచెం కష్టమైన పనే. కానీ కష్టమైన న్యాయం మాత్రం ఎప్పటికైనా, నిజం మాత్రం, న్యాయం మాత్రం గెలుస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు పూర్తి స్థాయి బెయిల్ అంటే ఆయన వచ్చి బెయిల్పై వచ్చేసారు కాబట్టి ఆయన కండిషన్ బెయిల్ ఏదో తొలగించుకుంటారు. అది పెద్ద పరాక్యం కాదు, ఎవరైనా సామాన్యుడు కూడా చేసుకోవచ్చు. కండిషన్ బెయిల్ ఉందనుకో, ఆ కండిషన్ బెయిల్ మనం ఓ 2 సార్లు 3 సార్లు 4 సార్లు లాయర్ పిటిషన్ వేసుకుని నేను ఎవరిని ప్రభావితం చేయనని చెప్పేసి తీసుకునే వెసులుబాటు ఉంది. ఓకే. కాబట్టి ఆయనకి అలా జరిగింది కాబట్టి ఏదేమైనా ఆ సునీతమ్మ చేసే పోరాటం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత గుర్తుంచుకునే ఫోటోకు దండ వేయడం కాదు, సార్. తండ్రిని చంపినటువంటి వ్యక్తులకు శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలి, నా తండ్రికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అని ఒక ఆడబిడ్డగా ఆ పోరాటం చూస్తుంటే నిజంగా హెడ్స్ సార్. ఆఫ్ చెప్పాలి అలాంటి ఆడబిడ్డలకి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు వదిలేస్తున్నారు, బతికుండగానే వదిలేస్తున్నారు. కానీ ఎస్ చనిపోయిన సార్. తర్వాత కూడా నా తండ్రిని ఇంత దారుణంగా చంపారు, ఆయన ఎవరికి అన్యాయం చేయడం. నిజంగా వివేకానంద రెడ్డి గారి గురించి తెలిస్తే చాలా మంది కన్నీరు పెట్టుకుంటారు. ఎందుకంటే అంత మంచి సహాయం చేశాడు. ఆ రాజకీయ ప్రత్యర్థిగా ఆయన ఎలా ఉన్నాడో మనకైతే తెలియదు కానీ ఎవరైనా నాకు ఈ అవసరం ఉంది పలానా ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవరైనా బండి వేసుకొస్తే బండి మీద కూడా వెళ్ళిపోయి ఆ పని చేసుకుని వచ్చేటటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఒక సామాన్యుడి వలె ముఖ్యమంత్రి తమ్ముడైనప్పటికీ కూడా చాలా సౌమ్యంగా అతను వెనక బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలు మనకు తెలియవు కానీ వాస్తవంగా ఏదైనా పని పడింది అన్న నాకు ఈ సాయం కావాలంటే ఇమీడియట్లీ కట్టుకున్న బట్టలతో బట్టలు బాగున్నాయన్నా లేదా అని ఏం చూడకుండా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, అది ఎమ్మెల్యే అయినా లేకపోతే కలెక్టర్ అయినా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వాడికి ఈ పని చేసి పెట్టండి అని అడిగేటటువంటి మనస్తత్వం, సామాన్యుల్లాగా ఉంటాడు మనిషి. అలాంటి గొప్ప వ్యక్తి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేటటువంటి వ్యక్తిని అసలు ఎలాంటి శత్రుత్వం ఉందంటే ఆల్రెడీ కాపలా పెట్టుకుంటారు, కాపలాదారులు పెట్టుకుంటారు. వాళ్ళు కూడా పొజిషన్ బాగానే ఉన్నవాళ్ళు కదా, బాడీ గార్డ్స్ పెట్టుకుంటారు కదా. ఆ అనుమానించకూడదు. అనుమానించడానికే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎలాంటి ప్రాణహాని లేదు అని తెలుసు. చంద్రబాబు నాయుడు ఎలాంటి కుయ్యత్తు చేయడని. కానీ కన్న పేగిలే పీక కోసేస్తాయని ఆయన ఆలోచించదు కదండి. ఇప్పుడు అన్నదమ్ములు, సున్నితమైన ఆలోచిస్తుందా? అన్నదమ్ములు తండ్రిని చంపేస్తారని ఆలోచించరు కదా. ఇప్పుడు కన్న బిడ్డలకే కదా ఆయనకు ఇప్పుడు చంపిన వాళ్ళు ఎవరైతే అభియోగాలు మరైతే ఉన్నాయో. విచారణ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అక్కడ నిజంగా సిబిఐ కూడా కొన్ని క్వశ్చన్స్ తీయలేని రీతిలో ఏమో తీసి మరీ మాట్లాడుతూ ఉంది. మరి రోజుల తరబడి విచారణ అక్కడ దాకా వెళ్తుంది. పెద్ద తలకాయలు ఇదిగో అదిగో అరెస్ట్ అని చెప్పని సోషల్ మీడియాలో లేకపోతే చిత్ర విచిత్రమైన తమ్ముళ్ళని పెట్టుకోవడమేనంటారా?
నిజంగా ఆమె కోరుకున్నట్లు ఆ బలమైన పోరాటానికి గుర్తింపు దక్కుతుందా లేదా? ఖచ్చితంగా దక్కుతుందమ్మా. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అంత సామాన్యంగా చూస్తూ ఊరుకోదు. ఉమ్. ఎంత వీళ్ళు ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత చేసినా పెద్ద పెద్ద గంటకి ₹1,00,000 తీసుకునేటటువంటి లాయర్లు పెట్టుకున్నా, గంటకు 10,00,000 తీసుకున్న లాయర్‌ని పెట్టుకున్నా, న్యాయ వ్యవస్థ గమనిస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. ఎవరైతే తప్పు చేశారు, ఈ తప్పులో ఎవరిది ప్రమేయం ఉందో వాళ్ళకి తెలిసిపోతది. ఎందుకంటే చేస్తున్నట్టు పరిణామాలు వాళ్ళు గుర్తిస్తూనే ఉంటారు. సాక్ష్యాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఖచ్చితంగా ఇందులో నిందితులు ఎవరున్నారో వాళ్ళని మాత్రం కానీ అంటే ఇక్కడ నేను కూడా వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా నిజం గెలిచింది అన్నట్లు అన్నిటికీ సిద్ధమయ్యాం, నిజం గెలుస్తుంది చూడండి, మా తప్పులు ఏమీ లేవు, మమ్మల్ని ఎవరు విచారణ చేయట్లేదు, మా వాళ్ళ వరకు కేసులు వెళ్ళట్లేదు. ఈ రోజు ఇది కూడా ఒక గుడ్ న్యూస్ గా అయితే మరి వాళ్ళు ట్వీట్లు ఇవన్నీ సోషల్ మీడియాతో అంతా చేస్తున్నారు. అంటే ప్రజలకి వీ- తాము నిర్దోషం అని చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు సార్. మరి దీనికి ఎలా బ్రేక్ చేయొచ్చు? కాదు, కండిషన్ ఉమ్. బెయిల్ తీసినంత మాత్రాన నిర్దోషులు అయిపోతే చాలా మంది నిర్దోషులు అయిపోతారమ్మా. అంటే చాలా ఆ, మందికి తెలియదు కదా సార్ అసలు వాస్తవం బెయిల్ ఏంటి, అది కండిషన్ తెలియదు. ఏంటి, ఇలాంటి కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ కండిషన్ తెలియదు బెయిల్ కదా. ఆ, తెలియదు కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటారు. వెర్రి మాటలు, ఉమ్. వెకిలి చేష్టలు వచ్చి పొగుడుకుంటూ ఉమ్. చేసింది తప్పు. ఆ, సమాజం తలదించుకునేటువంటి తప్పులు చేయడం వచ్చి పెద్ద ఏదో స్వతంత్ర పోరాట యోధులాగా పోరాటం చేసి జైలు నుంచి బయటకు వస్తున్నట్టుగా బిల్డప్ చేయడం, పెద్ద హర్షధ్వనాలు, పెద్ద పెద్ద ఊరేగింపులు పెట్టుకుంటూ వీళ్ళేదో జనాలను ఉద్ధరించినట్టుగా చేస్తుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. ఏదేమైనా సునీతమ్మ పోరాటం ఫలిస్తుంది, తప్పనిసరిగా ఫలిస్తుంది అని చెప్పి మాలంటోళ్ళు కూడా అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇంత సుదీర్ఘ పోరాటం ఇప్పుడు ఏదైనా కోర్టుల్లో ఉన్నప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది. కానీ సునీతమ్మ పోరాటం ఎవరైతే చంపారో, ఎవరైతే ఆ చంపడానికి చంపే చేతులకు గొడ్డలు ఇచ్చారో ఉమ్. ఖచ్చితంగా అది బయటపడుతుంది. తప్పనిసరిగా ఆ గొడ్డలి బయటపడుతుంది. ఆ గొడ్డలి ఆ ఇచ్చిన గొడ్డలు మనిషి పట్టుకున్న బయటపడతాడు. ఆ ఆ చెయ్యి. పట్టుకున్న మనిషి, గొడ్డలు పట్టుకున్న చెయ్య పడుతుంది. గొడ్డలు ఎవడైతే ఇచ్చాడో వాడు దొరుకుతాడు. ఉమ్. ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలుక్కొస్తుంది. ఆమె పోరాటం, ఆమె జీవితాశయం ఖచ్చితంగా నెరవేరుతుంది. సార్ ఎవరైతే దోషులు ఉన్నారో, ఇంత దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం సునీతం సార్ ఇక్కడ మాత్రం మరి అంటే వదిలిపెట్టదు. ఇది మొత్తం చేపిస్తుంది కూడా కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు ఆడమన్నట్లు ఇక్కడ షర్మిల సునీత ఆడుతున్నారు అని చెప్పని మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళకి కూటమి సపోర్టే ఉంటే ఈ కేసు ఇంతవరకు ఇంత డ్రాగ్ అవుతూ ఇలాంటి వెసులుబాట్లు కూడా కొంతమంది కల్పించేలాగా వెళ్ళడం జరుగుతుందంట. అన్యాయం అమ్మా. ఉమ్. ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాలనో, వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తులను నిందితులుగా చూపించాలనో, ఎదుటి పార్టీ ఉమ్. వాళ్ళతో చేతులు కలిపేటటువంటి చీప్ క్యారెక్టర్స్ కావేమో వాళ్ళే అనుకుంటాను నేను. ఎందుకంటే ఉమ్. ఇప్పుడు సునీతమ్మ గాని లేకపోతే షర్మిల గాని ఉమ్. వాళ్ళకున్నటువంటి అంతర్గత విభేదాల వల్ల ఈమెకు జరిగిన అన్యాయం వల్ల ఈమె పోరాటం చేస్తుంది. ఆమెకు జరిగిన అన్యాయం వల్ల ఆమె పోరాటం చేస్తుంది. ఇది అంతర్గతమైన పోరాటం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు చెప్తే వీళ్ళు వింటారమ్మా? ఉమ్. వీళ్ళు కూడా ఒక పౌరుషమైన ఆడబిడ్డలు. అంటే అసలు వాళ్ళు కూడా శ్రమలో కూతురు అలా చెప్పినా కనీసం విజయమ్మ గారైనా వింటారా? ఆయన ఆమె ఎందుకు వింటుంది? అది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేస్తుంది. ఏం లేదమ్మా. ఉమ్. మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి, అన్యాయం చేసింది అవినాష్ రెడ్డి. ఉమ్. కాబట్టి వాళ్ళకి తెలుసు అది బయటపడడానికి కొంత సమయం పడుతుంది. పడిన తర్వాత ఆ దోషులకి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. కానీ ఆ ఎంత ఘోరం. బయటపడేదేదో కొంచెం త్వరగా బయటపడదు. అంటే అవి 2029 ఎలక్షన్స్ కు ముందే భయపడేలా గనుక అంటే బయటపడేలా గనుక ఉంటే నిజంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళీ ఏదైతే ఒకప్పుడు బాబాయ్ ఈ హత్యకు సంబంధించి ఆయన అధికారం చేపట్టాడు, ఇప్పుడు అదే కారణంతో మళ్ళీ అతను అధికారం లేకుండా పోవడానికి ఇంకొక మేజర్ కారణంగా ఇది కూడా మిగిలిపోతుంది కదా సార్. అది ఏముండదమ్మా. ఎందుకంటే ఈ సుదీర్ఘ పోరాటంలో సునీతమ్మ చేసినటువంటి పోరాటం భగవంతుడు కూడా చూస్తున్నాడు. ఆ, ఉమ్. నేనే నేనేమంటానంటే ఈ ఖచ్చితంగా జరిగినటువంటి ఏదో సింపతి కోసమో లేకపోతే ఆయన మీద ఉన్న కక్ష కోసమో వీళ్ళు చేసినటువంటి దారుణం అది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మనం అనుకోవడం కాదు, అందరూ అనుకుంటున్నారు. ఉమ్. ఉమ్. ఎందుకంటే రాయలసీమలో ఏ రకమైనటువంటి మర్డర్ ఏ రకంగా జరుగుతుందో అందరికీ తెలుసు. నువ్వు ఉమ్. నేను మర్డర్ చేస్తే, నువ్వు మర్డర్ చేసినా నేను మర్డర్ చేసినా అనతి కాలంలోనే చేయగలుగుతారు. ఎందుకంటే మనకి అంత వెసులుబాటు లక్షల పెట్టుబడి ట్రేడర్ని పెట్టుకుని
వాదించేటటువంటి శక్తి సామర్థ్యాలు అదే సార్, ఇప్పుడు మనలాంటి ఈ గట్టి పోరాటం అనేది సామాన్య నిజంగా ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి దెబ్బ తగిలింది కదా, నేను అదే అంటుంది 2029 కి. ఖచ్చితంగా తగులుతుందమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కర్మ అది. ఎందుకు కర్మ ఉమ్. అంటే ఒకవేళ ఆయనే చేయనట్టయితే 5 సంవత్సరాలు అధికారం వచ్చినప్పుడు మరి తండ్రి తర్వాత తండ్రే కదా. ఎస్. మరి ఎవరు చంపారు ఎందుకు ఆయన అదే, ఆయనకు అన్ని సంస్థలు ఆయన చేతిలోనే ఉన్నాయి కదా. అవును, అవును. వీళ్ళందరినీ ఉపయోగించుకుని ఎవరు నేరం చేశారో పట్టుకోవచ్చు కదా. కానీ ఎస్. ప్రమేయం లేకుండా, వారి ప్రమేయం ఉంది కాబట్టి ఈవేళ ఆ కేసు పట్ల అంత నిర్లక్ష్యం వహించి నామరూపాలు లేకుండా, అంటే సాక్ష్యాలు నామరూపాలు లేకుండా చెరిపేసుకుని ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కి పనిపెట్టారు. సో వాళ్ళు అంటే కనే మొత్తానికైతే అంటే కూటమి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, వీళ్ళ పని వీళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటా వెళ్ళిపోతే ఇటు సొంత కుటుంబ సభ్యులు చాలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి, ఇదైతే క్లారిటీ. 100% ఎంత ఊరు ఏడుస్తున్నారు ఆడపిల్లలు. ఉమ్. ఉమ్. ఒక ఒక ఆడది ఏడిస్తే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఉమ్. ఏ ఇద్దరు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. ఎంత యుద్ధం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో చూడండి 2029లో. నిజం ఎస్ సార్. ఖచ్చితంగా నిలకడ మీద తెలుస్తుంది. వాళ్ళిద్దరి బాధ, ఆడబిడ్డల ఇద్దరి బాధ శాపమై వైఎస్ఆర్సీపీ పార్టీకి తగులుతుంది. 2029లో ఈ 11 సీట్లు కూడా రాకుండా 5 సీట్లకి పరిమితం అవుతారని చెప్పి చాలా మంది అంటున్నారు. నిజం కూడా అదేనేమో అనుకుంటున్నాం. ఏదేమైనా సునీతమ్మ పోరాటం ఎప్పటికైనా గెలుస్తుంది. ఆ బిడ్డ ఖచ్చితంగా తండ్రి రుణం తీర్చుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.